దేవుడు సంఘాన్ని ఎక్కడుంచాడో తెలుసా? బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు నాకు కనపడుచున్నది అంటాడు. నీ జీవితంలో కూడా సూటిపోటి మాటలతో నిన్ను పొడిచేవాళ్ళు ఉంటారు. ఉద్యోగ స్థలంలో పొడుస్తారు, బ్రతుకుతున్న ఇంటిలో పొడుస్తారు, నీ అత్తే కొన్నిసార్లు నిన్ను పొడుస్తుంది, నీ ఆడపడుచులే కొన్నిసార్లు నిన్ను పొడుస్తారు. నువ్వు బ్రతుకుతున్న సమాజంలోనే నీ మంచితనం ఎరక్క సూటిపోటి మాటలతో నిన్ను హింసించే వ్యక్తులు ఉంటారు, పొడిచే వ్యక్తులు ఉండక మానరు. యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడేటప్పుడు లాంగరన్ అనే రోమా సైనికుడు యేసయ్యను ఈటితో పొడిచాడట. పొడిచే ఆ రోమన్ చక్రవర్తి లాంగరన్ ఒక కన్ను చూపు కోల్పోయినవాడు. ఒక కన్నే తేటగా చూస్తుందట, రెండవ కన్ను తేటగా చూడదట. ఈ ఒంటి కన్ను కలిగిన లాంగరన్ యేసు ప్రభువును ఈటితో పొడిస్తే యేసయ్య ప్రక్కలో నుంచి రక్తం అట్లా చిమ్మి ఆ గుడ్డి కంటిలో ఎప్పుడైతే రక్తం పడిందో యేసయ్య రక్తం పడిన తోడనే ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. స్పష్టంగా చూస్తాం. రెండు కళ్ళు బాగుపడిపోయి మోకరించి అంటాడు, ఈయన నిజముగా నీతిపరుడై ఉన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడై ఉన్నాడని అక్కడికక్కడే సాగిలపడి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. ఇలాంటి నిష్కపటమైన ప్రేమ కలిగిన ఏకైక వ్యక్తి సర్వసృష్టిలో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే.